మొగోళ్ళను చూస్తే కాకులు రెక్కలు టప్పటప్ప కొట్టుకుంటూ వచ్చి కాళ్ళతోని తన్నుతున్నాయట. అగో కాకులే ఓ దిక్కు కనిపిస్తలేవంటే నువ్వు తన్నిపోతున్నాయని అనబడితేవేందే బాలన్న అంటారా? నిజంగా తన్నిపోతున్నాయట. మరి మనసులను దాన్ని అంత కోపం వీటికి ఎందుకు వస్తున్నదో అరుచుకుందాం పారి. అగో చూసిర్రా, చెట్టు మీద ఉన్న కాకులు తొవ్వపొంటి మనసులు నడుచుకుంటా పోతుంటే ఉచటోలను పోయేటోళ్ళను తన్నుడు దాన్ని మళ్ళా ఎగిరిపోతున్నాయి. ఒకళ్ళనే దన్నింది కదా అనుకుంటే అట్లా కాదు, వచ్చిపోయే మొగలను మాత్రమే దన్నుతున్నాయట. ఎంత మోరదపు కాకులో చూడండి. ఆడలు పోతుంటే మాత్రం వాళ్ళను ఏమంటలేవట. పురుషుల మీదనే తన్నెంత పగ ఎందుకు పెంచుకున్నాయో మరి. మొగవాసన కూడా వాడని ఆడకాకుల మొగ కాకుల అంటే ఏమో తెలియదు. ఎంతమంది ఆ రూట్లో పోతే అంతమంది నెత్తి మీద తన్నుడే పనిగా పెట్టుకున్నాయట. కావలసుకొని వచ్చి కసితోని తంతున్నాయంటే కథ పెద్దగానే ఉన్నట్టున్నది. కాకులకు కూడా మనసులను దాన్ని అంత కోపతాపాలుంటాయి చూడుండ్రి. ఇదెక్కడి పరిశానని ఆ చెట్టు కిందికి వెళ్ళిపోతే కాకులు దంతున్నాయట అని అటు దిక్కు ఓవుడే బంద్ చేసిరట. ఏడనంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల బస్టాండ్ కాడున్న కట్టమైసమ్మ గుడి దగ్గర ఉన్న యాప చెట్టు కింద.